హలో అందరికీ వెల్కమ్ టు సుకన్యాస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి రొయ్యల బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొంచెం జీరా అండ్ ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లో పచ్చి రొయ్యలు యాడ్ చేసుకోవాలి. పచ్చి రొయ్యలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్న పచ్చి రొయ్యల్లో నుంచి వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అవుతున్న పచ్చి రొయ్యల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలా పేస్ట్ యాడ్ చేయాలి. ఈ మసాలా పేస్ట్ వచ్చేసి ధనియాలు, కొబ్బరి వేసి చేసిన పేస్ట్ అండి. కొంచెం ధనియాలు, కొబ్బరి, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తే పేస్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా ఫ్రై అయిన మసాలా పేస్ట్లో ఇప్పుడు మనం బీరకాయ కూడా యాడ్ చేసుకోవాలి. బీరకాయలో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎలాగో బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంక కర్రీలో మనం వాటర్ ఏం యూస్ చేయని అవసరం లేదు. లిడ్ పెట్టి కాసేపు 10 minutes వదిలేయాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని. లాస్ట్లో ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా కర్రీని బాగా కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్